హరిహర వీరమల్లు ఎలాగైతేనే మిక్స్డ్ టాక్ తో దూసుకు వెళ్ళిపోతుంది. అయినా అనుకున్న బడ్జెట్ ని లాక్కగలదు, అంటే అనుకున్న బ్రేక్ ఈవెన్ ని ఈజీగా లాక్కగలదని నా నమ్మకం భయ్య. ఎందుకు అంటే గతంలోనే పవన్ కళ్యాణ్ గారి మూవీస్ నెగిటివ్ టాక్ సంపాదించినప్పటికీ ఎలాగైతేనే బ్రేక్ ఈవెన్ అయితే అలా 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 అయిపోయాయి అనమాట. ఇప్పుడు కూడా మన హరిహర వీరమల్లుకు కూడా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. అంతేకాదు మన ఈ ఇయర్ లోనే ఓజీ అండ్ ఉత్సాద్ భగత్ సింగ్ వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి అనుకోవచ్చు. గతంలోనే షూట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు మనకైతే తెలుస్తుంది. మరి నాకు తెలిసి ఈ ఇయర్ లేకపోతే వచ్చే ఇయర్ లో ఈ రెండు మూవీస్ ని కూడా మనం మళ్ళీ చూసే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలోనే చెప్పేశారు సెప్టెంబర్ 25వ తారీఖున మేము వస్తున్నామని ఓజీ టీం అయితే. మరి దీనికి సంబంధించి ఉత్సాద్ భగత్ సింగ్ కి కూడా కొన్ని లింక్స్ అయితే ఇస్తున్నారు. తొందరలోనే అవి కూడా మనకి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ క్రిష్ గారు చూసినట్లయితే మన బాలకృష్ణ గారితోని మళ్ళీ మూవీ తీయబోతున్నారు. అండ్ క్రిష్ గారు మన ఈ హరిహర వీరమల్లుని సగం అయితే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. కొన్ని సీన్స్ ని మార్చమని చెప్పారంట. సో ఇవి మన పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ మూవీ ప్రొడక్షన్ కో నచ్చక మన క్రిష్ గారిని అయితే పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు ఇతను కూడా బిజీ అయిపోయాడు అనమాట. మరి ఈ మూవీతో ఎవరు ఎక్కువగా నష్టపోయారు అంటే నిధి అగర్వాల్ గారే ఎక్కువగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు ఇస్మార్ట్ శంకర్ లాంటి మంచి సాలిడ్ హిట్ అందుకున్న నిధి అగర్వాల్ ఇప్పటికి వచ్చి మంచి హిట్ అయితే అందుకోలేదు మన తెలుగులోని. ఎలాగైతే నేను ఇద్దరు పెద్ద స్టార్స్ తోని ఒక మూవీ రావడం అంటే మామూలు విషయం కాదు. హరిహర వీరమల్లుతోని ఛాన్స్ వచ్చింది, కానీ ప్రెసెంట్ అయితే మిక్స్డ్ టాక్ వెళ్తుంది. మరి అదే ఒక విధంగా చూసినట్లయితే నెగిటివ్ టాక్ అని చెప్పుకోవచ్చు. మిక్స్డ్ టాక్ కన్నా నెగిటివ్ టాక్ కన్నా దగ్గర దగ్గర పోలిక ఉంటుంది అనుకోండి. సో ఇది ఎలాగైనా హిట్ మొత్తాన్ని బ్రేక్ ఈవెన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ హీరోయిన్ కి క్రేజ్ అంటే ఒక మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితేనే కదా ఆ మూవీకి సంబంధించిన హీరోయిన్స్ అయ్యుండొచ్చు, హీరోస్ అయ్యుండొచ్చు, నెక్స్ట్ మూవీకి ఆ ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మూవీ ఈ మిక్స్డ్ టాక్ మన నిధి అగర్వాల్ మీద ఇప్పటికే 30+ వచ్చాయి ఆమెకి. మరి ఇప్పుడు మూవీ ఛాన్సెస్ అంటే కొద్దిగా కష్టమే. ఇప్పుడు ఎవరినైనా నమ్ముకుంది అంటే ఆమె ఒక్క రాజసాబ్ను మాత్రమే నమ్ముకుంది. ప్రెసెంట్ ఆ మూవీకి సంబంధించి ఒక 3 సాంగ్స్ అయితే షూట్ అవుతున్నాయి. తొందరలోనే మన ముందుకు డిసెంబర్ 5వ తారీఖున మన ముందుకు వస్తున్న రాజసాబ్ మీద ఈమె చాలా అంచనాలు పెట్టుకుంది. ఒక్కసారి కానీ మూవీ కానీ బ్లాక్ బస్టర్ లేకపోతే హిట్ టాప్ తెచ్చుకుందా మరొక మూవీలో ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా 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 ఎక్కువగా ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకున్నారు? నిధి అగర్వాల్ గారు ఈ రాజసాబ్ మూవీ మీద చాలా ఆధారపడ్డారు అనేది నేనైతే అనుకుంటున్నాను. మరి తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఆల్రెడీ డిసెంబర్ 5వ తారీఖున మన ముందుకు రాజాసాబ్ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కొత్త జోనర్ లో రాబోతుంది. హారర్ అండ్ కామెడీ జోనర్ లో అయితే ఈ మూవీ ఉండబోతుంది. ఎలాగలేదన్నా సరే రాజాసాబ్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, మన నిధి అగర్వాల్ గారికి మరికొన్ని ఛాన్సెస్ రావాలి అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.